రేపుర్రి దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఆశాభావులను ఎగదోయండి, వాళ్ళతో ధర్నాలు చేపించండి, మన పార్టీ జెండాలు లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా చేసినట్టు కలరింగ్ ఇవ్వండి. బీఆర్ఎస్ ముఖ్య నేతల కేటీఆర్ ఆదేశం, అలజడి రేపాలని పిలుపు, టెలికాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం. నిన్న టెలికాన్ఫరెన్స్ లో చెప్పింది మాట. ఇటీవలే కారుకు భారీ యాక్సిడెంట్ అయింది, ఇంజన్ డెడ్ అయినంత పనైంది, మరో 100 రోజుల్లో రిపేర్ చేయకపోతే పాత ఇనుప సామాను వేసుకోవాల్సిందే. అయితే గులాబీ కారును బాగు చేయడం అయ్యా కొడుకు ఆఖరికి అల్లుడు వల్ల కూడా కావడం లేదు. కూతురు హిందుత్వ వాదన వినిపించినా, హ్యాపీరావు గోలీ బిల్లలు అందించినా కోలుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామాలు పనిచేయడం లేదు. ఏ పని చేసినా ప్రజలు చీదరించుకుంటున్నారు, మొహం మీదనే కాండ్రించి ఉంచేంత పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రామారావు రేవంత్ సర్కార్ మీద భారీ కుట్రకు తెరలేపినట్టు సమాచారం. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పార్టీ క్యాడర్ లో జోష్ తేవలసిన అత్యవసర పరిస్థితి, లేదంటే మరణ శాసనమే. అందుకే అలజడి రేపాలని పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఆశావాలను సర్కారు మీదకి ఎగదోయిర్రి, వాళ్ళతో ధర్నాలు చేపించండి అని చెప్పి నిన్న డ్రామాలు ఎవరు, ఈ సలీం పేకు అటు హరీష్ రావు ఇద్దరు కలిసి నిన్న టెలికాన్ఫరెన్స్ లో చెప్తా ఉన్నారు, మీరంతా కలిసి వాళ్ళని రోడ్లు ఎక్కియాలి, దళిత బంధు పైసలు ఏమైపోయినాయి అని అడిగిపియాలి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమైపోయినాయి అని అడిగిపియాలని ఇప్పుడు ఇవాళ నుంచి ఈ డ్రామా కడతారు. మీరు చూడరు, ఇక ఏ డ్రామా చేసినా రాళ్లతో మిమ్మల్ని కొడతారు అనవసరంగా. మీ డ్రామా మిమ్మల్ని పెడిచి కొడుతుంది. కేటీ రామారావు వాస్తవానికి భువనగిరిలో మా అనిల్ కుమార్ రెడ్డి గారు కొంత టైట్ గా ఉండే, గెలిచే అవకాశాలు తక్కువ ఉండే. ఎప్పుడైతే నిన్ను తీసుకుపోయి ఆడ జనాన్ని చూపెట్టిరో కథం కాంగ్రెస్ గెలుపు ఖాయమైందా. నిన్ను చూస్తే ఓటేయరు జనము. నేను మా అనిల్ అన్న కూడా అదే చెప్పిన, అన్న నీకు ఆకర్షణంలో కేటీఆర్ ఆడుకున్నాడే నిన్ను, కేటీఆర్ ర్యాలీకి రాకపోతే అసలు మనకు కష్టమయ్యేది, ఈయన ముఖం నుంచి నీకు ఆ ఓటు అని ఇటేసిరన్నా అని చెప్పిరా.